కొంగ బావ యాడికెళ్తివి? గండిపేట చెరువులోన మేతకెళ్తిని. గండిపేట చెరువులోన ఏమి చూస్తివి? గండిపేట చెరువులోన చేప పిల్లల్ని చూస్తిని. చేప పిల్లల్ని చూసి నువ్వు ఊరుకుంటివా? ఊరుకొక్క చేపలన్నీ నమిలి వస్తిని అని చెప్పింది కొంగ. మరి నిన్నటిదాకా హుస్సేన్ సాగర్లోనే ఉంటివి, ఉన్నట్టుండి గండిపేట చెరువుకి ఎందుకు అయినావు అని అడిగితే కొంగ ఏం జవాబు చెప్పిందో ఎరికేనా? ఇగో ఈ చెరువును గుర్తుపట్టినరా? ఇంత కూడా చూసినట్టు గుర్తలేదు కదా, జర్ర పరీక్ష వాటి చూడండి. ఏ గిసొంటి చెరువులు ఊరుకోటి ఉంటాయి, ఎన్నని గుర్తుపడతాం అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఇది ఊళ్ళో పోటున్న చెరువు కాదు, పట్నం నడిమితలున్న మన హుస్సేన్ సాగర్ చెరువు. అగో హుస్సేన్ సాగర్ చెరువా? మరి నీళ్ళకి ఇంత తక్కువ ఉన్నాయి, ఎండకి ఇట్లా చెరువు ఎండిపోయిందా ఏమి అని అనుకున్నారంటే నీళ్లు లేని బావిలో ఈత పోయినట్టే లెక్క. ఎందుకంటే ఈడ చెరువు ఎండిపోలే, చెరువును గడిగేటందుకు తూములకెళ్ళి ఇడుస్తున్న మురికి నీళ్లు బొయ్య వరకు గుండ్లు బొన్లు తేలి నీళ్లు పలసగా అయినాయి. ఎండిపోయిన చెల్లకెళ్ళి వస్తున్న కమ్మటి వాసనకు తొవ్వపొంటి పోయేటోళ్ళు మొక్కులు మూసుకుంటున్నారు. మంచిగా చూడండి, ఇన్ని దినాలు మా హుస్సేన్ సాగరో అనుకుంటా మురిసినాం కానీ లోపల ఎంత చెత్తున్నదో. దీని పాడుగాను కాగితాలు, గుడ్డ పేలుకలు, శీషలు, మన్ను మశానం అంతా ఎట్లున్నదో దీనికంటే ఉల్రపోటున్న చెరువేనయం అని అనిపిస్తున్నది కదా. కాకుంటే అందులో లోటపీసి ఎట్లుంటాయి ఈయనలు ఉండవు, గంచే తేడా. ఇక కడమ నీళ్ళు కూడా ఎత్తిపోసి అడుగున సరిపేసి అడుగుతారంట, గప్పుడు మళ్ళీ సారి చూపిస్తాను తీయండి.